హుస్సేన్ సాగర్లో సెయిలింగ్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలో దాదాపు 10 క్లబ్ల నుంచి 100 మంది వరకు సెయిలర్లు పోటీ పడుతున్నారు. ఈ పోటీలు 4 రోజుల పాటు జరగనున్నాయంటున్న సుబేదార్ సాయిరామ్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. హుస్సేన్ సాగర్ వేదికగా 38వ సేలింగ్ వీక్ గ్రాండ్గా ప్రారంభమైంది. 4 రోజుల పాటు ఈ సేలింగ్ పోటీలు జరగనున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలిపేందుకు మనతో పాటు సుబేదార్ సాయిరామ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈ సేలింగ్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన రూల్స్ ఎలా ఉంటాయి సార్? సెయిలింగ్ అనేది నావికులు వాటర్లో చేసే విన్యాసాలనే సైలింగ్ అంటారు. నావికులు ఏంటంటే యాక్చువల్గా మనము పవర్ ఉన్న బోట్లలో అంటే మోటార్ ఉన్న బోట్లలో చేసే ప్రయాణాన్ని వేరే. ఇది ఏంటంటే తెరచాపతో తన గాలికి అడ్డంగా నిల్చోబెట్టి దాన్ని ఏరోడైనమిక్స్ పవర్ యూజ్ చేసుకుంటూ ముందుకు పోవడాన్నే సెయిలింగ్ అంటారు. ఈ సెయిలింగ్ ఏంటంటే ఇక్కడ మేము హైదరాబాద్ సెయిలింగ్ వీక్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. నిన్న దీని గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ జరిగింది. ఇందులో అరౌండ్ దేశం నుంచి వివిధ క్లబ్బుల నుంచి మనకి ఒక 100 వరకు సైలర్స్ పాల్గొంటున్నారు. ఇక్కడ ఇది మనకి హుస్సేన్ సాగర్లో ఇది వేదిక కావడం అనేది మనకి చాలా అదృష్టకరమైన విషయము. ఇది టోటల్గా ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేస్తుంది. ఇందులో మీరు చూస్తుంటే 4 టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. లేజర్ 470, లేజర్ 650 అట్లా అనేసి. దీనిలో బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా ఎవరికైనా సరే పార్టిసిపేట్ చేయాలనుకున్నా సరే మా దగ్గరకు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎన్ని స్టేట్ల నుంచి మనకి ఈ సేలింగ్ పోటీలో పాల్గొంటున్నారు? ఇక్కడ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎన్ని దగ్గర నుంచి అయితే క్లబ్స్ ఉంటాయో, ఇది నేషనల్ గేమ్స్ కాబట్టి అన్ని దగ్గర నుంచి పాల్గొనడం అయితే జరుగుతుంది. దీని నుంచే మాకు ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్కి కూడా ఇక్కడ నుంచే మేము ఇక్కడే సెలెక్ట్ చేస్తారు. ఇది ఏంటంటే ఇప్పుడు ఒలింపిక్స్ పంపించాలన్నా ఇక్కడ నుంచే సెలెక్షన్ జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఇంతకు ముందు కూడా ఇక్కడ నుంచి చాలామంది ఒలింపిక్స్ కూడా ఇక్కడ నుంచే సెలెక్ట్ అయి వెళ్ళారు. 38వ సేలింగ్ వీక్ ఇంతవరకు మీరు మన సేలింగ్ దగ్గర నుంచి ఎంతమందిని పంపించారు ఒలింపిక్స్? ఇక్కడ నుంచి ఆడితే ఇప్పటివరకు అయితే అది ఇంటర్నేషనల్లో ఆడిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ అర్జున్ అవార్డు, రాజేష్ చౌదరి అవార్డ్స్ తీసుకునే వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. ఒలింపిక్స్లో పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఇర్షాద్ అలీ ఇది అనేసి ఇప్పుడు ఒలింపిక్స్ మెడలిస్ట్ కూడా ఇక్కడే ఉన్నారు. చాలామంది దీనికైతే ఒలింపిక్స్కి అయితే ఇది వేదికగా నిలుస్తుంది మన హైదరాబాద్ సైలింగ్ వీక్ అనేది. సేలర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు వీళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు? సైలర్స్ అనేది ఇనిషియల్గా వాళ్ళ నేర్చుకునే దీన్ని బట్టి వివిధ బోట్ల నుంచి వివిధ క్లబ్బుల నుంచి ఇండియాలో ఉన్న వివిధ క్లబ్బుల నుంచి వస్తారు. వాళ్ళ క్లబ్లో వాళ్ళు ఆడి వాళ్ళ చాతుర్యాన్ని బట్టి ఇందులో ఉన్న గ్రూప్స్ విధంగా వాళ్ళు ఆడటం జరుగుతుంది. అందులో లేజర్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు అనేది వాళ్ళ దీని మీద ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళు యూజ్ చేసే వాళ్ళ తెరచాపలు బట్టి వాళ్ళ నావిక వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ అరేంజ్మెంట్స్ ఉంటాయి. సో ఈ పోటీలో ఈసారి అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? ఇంతవరకు అయితే మాకు జరిగిన దీనిలో అయితే వచ్చే దీన్ని బట్టి అయితే అరౌండ్ 99 వరకు అడ్మిషన్స్ అయ్యాయి. ఇందులో మ్యాక్సిమం 60 వరకు అబ్బాయిలు ఉన్నారు. ఒక కనీసం 33 అయితే అమ్మాయిలే ఉన్నారు. వివిధ స్టేట్ల వాళ్ళు వివిధ క్లబ్స్ నుంచి వివిధ స్టేట్ నుంచి దాని నుంచి వచ్చి పాల్గొంటున్నారు. జూలై నెలని ఎందుకు ఎంచుకున్నారు సేలింగ్ సంబంధించి? యాక్చువల్గా అంటే జూలై నెలనే మేము ఎందుకు ఎంచుకుంటామంటే జూలై నెలలో ఇది మాన్సూన్ రిగట్టా అంటారు. దీని మాన్సూన్ అంటే తెరచాపల నుంచి వచ్చే గాలిని ఆధారంగా చేసుకొని ముందుకు పోవడం. దీనిలో వాళ్ళ మెంటల్ ఎబిలిటీ, శారీరక దృఢత్వము ఈ టైంలోనే వాళ్ళకి అది సపోర్టివ్గా ఉంటుంది. సంబంధించి విజేతను ఎలా ఎన్నుకుంటారు? ఇందులో మీరు చూసినట్టయితే ఇప్పుడు ఎల్లో బౌన్స్, ఎల్లో రైట్స్ ఉంటాయి. దానిలో ఒక రౌండ్ చేసుకొని దాని మెజరర్స్ దాన్ని కౌంట్ చేస్తారు. ఆ మెజరర్స్ స్టార్ట్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ అనే ఒక 2 ఇదే ఉంటుంది. అది ఒక రౌండ్ ఫినిష్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తారో వాళ్ళని చూడడానికి జ్యూరీస్ ఉంటారు. ఆ విధంగా ఎవరైతే ముందు ఫినిష్ చేశారో వాళ్ళకి సెకండ్స్ టైం బట్టి వాళ్ళకి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చిన ఫస్ట్ ర్యాంకు. అట్లా ఒకే రేసులో 12 రేసులు జరుగుతాయి 4 రోజులు కలిసి. డైలీ 3 రేసెస్ జరుగుతాయి. ఈ 12 రేసుల్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో ఎవరైతే దీనిలో ఉన్నారో వాళ్ళు గోల్డ్ మెడల్, తర్వాత ఈ మెడల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు ఆ సేలింగ్ వీక్ అనేది హుస్సేన్ సాగర్ వేదికగా ఘనంగా ప్రారంభమైందని చెప్పాలి. ఎంత ఆహ్లాదమైన వాతావరణంలో ఇటు సాగర్ తీరంలో జరుగుతున్న ఈ సేలింగ్ పోటీలు అయితే నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒకవైపు ఆ సచివాలయం కావచ్చు, అటు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అటు మరోవైపు అమర్జ్యోతి, ఇలాంటి ఆ సుందరమైన కట్టడాలతో పాటు ఈ అద్భుతమైన సేలింగ్ పోటీలు అయితే నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి. కెమెరామెన్ విజయ్తో మహేష్, న్యూస్, హైదరాబాద్.